ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఋతుపవనాల తాకిడితో ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ హెచ్చరికలో అటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటుంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై, థానే, రాయ్గఢ్, పాల్ఘర్, సింధుదుర్గ్లతో పాటు ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ నగరవాసులకు అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ముంబైలో ఏ విధమైన వర్షపాతం నమోదవుతుందో మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే మరి ముందు అతి భారీ వర్షాలు అంటున్నారు, ఏంటి అక్కడ పరిస్థితి? డీటెయిల్స్ అంటే. గుడ్ మార్నింగ్ రత్న. ముంబైలో ఎప్పుడు సరే భారీ వర్షాలు అయితే నమోదవుతూ ఉంటాయి. వానాకాలము ప్రారంభమైనప్పటి నుంచి కూడా ముంబై మహానగరం కంప్లీట్ గా కూడా జల వలయంలో చిక్కుకొని ఉంటుంది. సో ముంబైలోని కార్పొరేట్ ఏరియాతో పాటు లోతట్టు ప్రాంతాలు, అలానే ఎక్కువగా ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నీ కూడా ముంబై సిటీని కూడా వరదలు ప్రతి సంవత్సరం ముంచెత్తుతూ ఉంటాయి. సో ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఇన్ని రోజుల పాటు సైలెంట్ మోడ్ లో ఉన్నటువంటి నైరుతి ఋతుపవనాలు ఒక్కసారిగా విజృంభిస్తాయని చెప్పవచ్చు. ఇప్పటికే వర్షాకాలం సీజన్ లో యాక్చువల్లీ ఈ టైం కంటే 15-20 రోజుల ముందే భారీ వర్షాలు పడాల్సి ఉంది. సో ముంబై అంటే మహారాష్ట్రలో కూడా అత్యధికంగా వర్షాలు ఇప్పటికే కురవాల్సి ఉంది. అయితే నైరుతి ఋతుపవనాల యొక్క వేగము చాలా తక్కువగా ఉండడము, నైరుతి ఋతుపవనాల కదలికలో చురుకుదనం లేకపోవడంతో ఇన్ని రోజులు కురవాల్సినటువంటి వర్షం కురవక గత 2 రోజుల నుంచి అయితే బీభత్సమైనటువంటి వర్షం మహారాష్ట్రలో పడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ముంబైలోనైతే విపరీతమైనటువంటి వర్షం కురుస్తుంది. భారీ వర్షంతో, భారీ వరదలతోటి ముంబై మహానగరం అంతా కూడా అతలకుతలమవుతుంది. సో చాలా లోతట్టు కాలనీలు కూడా పూర్తిగా జలమయం అయిపోయాయి. చాలా మంది కూడా నిరాశ్రయులుగా మిగిలిపోయినటువంటి సిచ్యువేషన్ ముంబై మహానగరంలో కనిపిస్తుంది రత్న. కేవలం ముంబై మాత్రమే కాదు, అటు థానే, రాయ్గఢ్, పాల్ఘర్, సింధుదుర్గాలలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ రోజు రేపు కూడా మహారాష్ట్రలో చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచన ఉందని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ముంబైలోని లోతట్టు ప్రాంతాలు చాలా వరకు కూడా జలమయం అయిపోయాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎందుకంటే ముంబై అంటే దేశ రాజకీయ రాజధాని. అటు ముంబై మహానగరంలో, ముంబై సిటీలో పెద్ద పెద్ద భవనాలు, కార్పొరేట్ సెక్టర్లు ఎంతవరకు ఉంటాయో అంతే ఆ స్థాయిలో కూడా సామాన్య మధ్య ప్రజల యొక్క కాలనీలు కూడా ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా లోతట్టు ప్రాంతాల జనజీవనం అయితే పూర్తి స్థాయిలో కూడా స్తంభించిందని చెప్పవచ్చు. ఏకంగా సెంట్రల్ ముంబైలోని నాయర్ హాస్పిటల్ వద్ద అత్యధికంగా 78.96 మిల్లీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. సో ఇంతటి భారీ వర్షం కురవడంతో వాటరు వెళ్లేటువంటి ఫ్లో లేకపోవడం వల్ల కూడా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. కంప్లీట్ గా కూడా ముంబై మహానగరం అంతా కూడా స్తంభించిందని చెప్పవచ్చు రత్న. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలోని చాలా ఏరియాలో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. భారత వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉదయం 4 గంటల నుంచి ముంబై పాల్ఘర్ వరకు 3 గంటల పాటు చాలా విపరీతమైనటువంటి కంటిన్యూగా వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సో ఈ హెచ్చరికల నేపథ్యంలో ఉరుములు మెరుపులతో పాటు తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదవుతుంది. దాంతో పాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఎందుకంటే ముంబై పక్కనే సముద్రం ఉంటుంది కాబట్టి సముద్రం అలల ద్వారా నైరుతి ఋతుపవనాల యొక్క ఎఫెక్ట్ తోటి కూడా భారీగా ఈదురుగాలు కూడా ముంబై నగరంలో వీస్తున్నాయి. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ ను కూడా అటు ఐఎండీ జారీ చేసింది. ముంబై, థానే, రాయ్గఢ్, పాల్ఘర్ తో పాటు సింధుదుర్గ్లలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 గంటల పాటు కూడా ఇదే భారీ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే నైరుతి ఋతుపవనాలు సాధారణంగా కూడా రావాల్సి ఉన్నప్పుడు కూడా చాలా
ఆలస్యంగా రావడంతో ఇన్ని రోజులు అటు మహారాష్ట్ర ముంబై నగరాలు కూడా అక్కడి ప్రజలు తీవ్రమైనటువంటి ఉక్కపోత వేడితోటి ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డారు. కానీ కురుస్తున్న వర్షాలతో కూడా వారికి కూడా కాస్త ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. ఇక భారత వాతావరణ శాఖ ఐఎండీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు, ముంబైతో సహా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు, దాంతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రము, జార్ఖండ్ రాష్ట్రము, బీహార్ రాష్ట్రాల్లో కూడా మరింతగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో భారీ వర్షాలు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. ముంబైలో సాధారణంగా రుతుపవనాలు జూన్ 10న ప్రారంభం అవుతాయి. అయితే ఐఎండీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము జూన్ 25న వచ్చాయి. అత్యంత ఎక్కువగా ఆలస్యంగా కూడా ఈసారి ముంబై లోకి కూడా నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయ్యాయని కూడా ఐఎండీ తెలిపింది. సో దీంతో ఇన్ని రోజులు కురవాల్సినటువంటి వర్షం కురవక ఒకేసారి భారీగా వర్షం నమోదవుతుంది. అయితే నగరంలో, ముంబై మహానగరంలో, ముంబై మెట్రోపాలిటన్ సిటీలో పడుతున్నటువంటి వర్షాల వలన అన్ని ప్రధాన సబ్వేలు కూడా కంప్లీట్ గా కూడా తెరిచి ఉన్నాయి. దీంతో పాటు ముంబై ఏదైతే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బిఎంసి కూడా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని పర్యవేక్షణ చేస్తుంది. అంటే ఎల్నినో ప్రభావం చూస్తున్నాం రాజు పటేల్. మనం ప్రధానంగా ఎల్నినో ప్రభావంతో ఏ రాష్ట్రాలపైన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ముంబైలో ప్రెసెంట్ అయితే వర్షపాతాన్ని చూస్తున్నాం, ఇదే కంటిన్యూ అవుతుందా? ప్రజెంట్ ముంబైలో అయితే వర్షపాతం కంటిన్యూ అవుతుంది. మంగళవారము అంటే ఉదయం నుంచి కూడా నిన్న రాత్రి వరకు కూడా సెంట్రల్ ముంబైలోని నాయర్ హాస్పిటల్ వద్ద 78.96 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత ఎన్ఎం జోషి మార్గ్ లోయర్ పరేల్ లో 78.4 మిల్లీమీటర్లు, పరేల్ టిటిలో 72.63 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో పాటు ముంబై పశ్చిమ శివారు ప్రాంతాలైన మలడ్ బస్ డిపోలో 61.8 మిల్లీమీటర్ల వర్షపాతం, తూర్పు శివారు ప్రాంతాలైనటువంటి మంకుటులోని మహారాష్ట్ర నగర్ లో 51.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని కూడా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ఈ విధంగా ముంబైలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి అటు సబర్బన్ రైళ్లు, మనతో పాటు సిటీ సర్వీస్ బస్సులు కూడా ఎలాంటి అంతరాయం లేకుండానే కంటిన్యూ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. దాంతో పాటు అటు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ముంబై అది మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కూడా ముంబైలో పడుతున్నటువంటి వర్షాల యొక్క పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు కూడా గమనిస్తూ ఉన్నారు. దాంతో పాటు ఎప్పటికప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ, సహాయక చర్యలు, వరద ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సినటువంటి రెస్క్యూ సిస్టమ్స్ కూడా కంప్లీట్ గా కూడా తయారు చేసి పెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఇటు వరద వర్షాల యొక్క ప్రభావాన్ని కూడా అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. రాత్రి అందేరు వీధుల్లో ప్రజలకు వరకు దాదాపు మొకాలి లోతు నీటి వరకు కూడా రావడంతో చాలా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. ఇక నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ అనేది మనకు ప్రధానంగా 5 రాష్ట్రాల మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ గా కూడా వ్యాప్తంగా కూడా వానాకాలం సంబంధించినటువంటి వర్షాలు పూర్తి స్థాయిలో పడాలంటే నైరుతి ఋతుపవనాలే ప్రధాన ఆధారము. ఒకవేళ నైరుతి ఋతుపవనాలు కాకపోతే అటు సముద్రాలలో ఏర్పడేటువంటి ద్రోణి ప్రభావం వర్షాలు కురుస్తాయి. అయితే నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ మాత్రం ప్రధానంగా ప్రస్తుతానికి అటు మహారాష్ట్ర, తర్వాత ఛత్తీస్గఢ్, ఇటు జార్ఖండ్, బీహార్ తో పాటు ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, థ్యాంక్ యూ రాజు పటేల్.